ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. 2-3 రోజుల నుంచి పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గిపోయాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు పిల్లలు, వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా చలి తీవ్రతను తట్టుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వారం 10 రోజుల్లో చలి ప్రభావం ఎక్కువ అవుతుందని చెప్తున్నారు అధికారులు. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 16 వరకు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జగిత్యాల, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లోనూ చలి పంజా విసురుతోంది. వచ్చే 4 రోజులుగా హైదరాబాద్లో 15 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్నందున అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగిపోయింది. చలికి శీతల గాలులు కూడా తోడవడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. మొన్నటి వరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ 2 రోజులుగా ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. పొగమంచు కారణంగా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అటు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా అల్లూరి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా నమోదవుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏజెన్సీ ప్రాంతవాసులతో పాటు టూరిస్టులను ఉష్ణోగ్రతలు గజగజ వణికించేలా చేస్తున్నాయి. అల్లూరి జిల్లాలోని జీ మాడుగులలో 10 డిగ్రీలు, అరకులో 11 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, చింతపల్లిలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.